మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ప్రజెంట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏదైతే 500 నోట్ మనం యూజ్ చేస్తున్నామో అందులో చాలా వరకు నకిలీ నోట్లు అయితే ఉన్నాయి అని హోంశాఖ వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు ఇది నకిలీ అని 500 నోట్ ఎలా గుర్తించాలి సార్? ఫేక్కి రియల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎలా మనం ఐడెంటిఫై చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్. మన ఇండియన్ ఎకానమీని కదిలించే విషయం ఇది. అంటే ఇది నిజంగానే మేజర్ అమౌంట్స్ ఆఫ్ కరెన్సీస్లో ఒకవేళ మన సిస్టమ్ లోపలికి వచ్చేసాయనుకోండి చాలా ఇబ్బంది అయిపోతుంది. సో కాబట్టి ఇలాంటి జరిగే విషయాలు ఏవైతే ఉన్నాయో దీన్ని అరికట్టాలి అంటే మనమందరం కూడా అవేర్నెస్లో భాగం అవ్వాలి. సో ఆ అవేర్నెస్లో ఎన్ని విషయాలు తెలుసుకుంటే మనం కరెక్ట్గా ఇలాంటి కైండ్ ఆఫ్ నకిలీ నోట్ల విషయాలు మన చేతికి వచ్చే ముందే ఒకవేళ చేతికి ఇచ్చినప్పుడు కూడా మనం ఎలాంటి కైండ్ ఆఫ్ జాగ్రత్త వహించేసి ఆ నోట్ని మనము తనిఖీలు చేయాలి. అది జెన్యూన్ నోటా, జెన్యూన్ నోట్ లాగా కనిపించే ఫేక్ నోటా అన్న డిఫరెన్స్ చాలా మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి. అవి జనరల్గా ఏంటంటే మన పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళ పెద్దలకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఎక్కువగా సిటీస్లో జనాలు కాస్త ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి ఇవన్నీ వీడియోస్ చూసేవాళ్ళు కూడా కొంచెం చదువుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళందరూ చూసుకొని కాస్త స్మార్ట్గా తయారవుతున్నారు. కానీ పల్లెటూళ్ళలో మీరు ఒకవేళ ఊర్లలో ఇచ్చారనుకోండి, లైక్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ ఇస్తే ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా జస్ట్ వచ్చిన నోట్ని వాడుకుంటారు. కానీ ఆ వచ్చిన నోట్ని మనము జాగ్రత్తగా చెక్ చేసి మరి అవేర్నెస్ అంటూ ఒక పద్ధతి ఉంటుందన్న విషయం వాళ్ళకి తెలీదు. సో ఈసారి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు చెప్పారు, ఇది చాలా డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఆల్రెడీ చెప్పింది అనమాట. అంటే ఎంహెచ్ఏ ఏం చేసిందంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆ పేర్లను చెప్తాను. అండ్ ఒక నకిలీ నోటు రియల్గా కనిపించే ఫేక్ నోట్ని గుర్తించే 5 పద్ధతులు ఉన్నాయి. ఇప్పటిదాకా మీరు చాలా వీడియోస్ చూసుంటారు, లైక్ లిటరల్గా ఒక అక్షరం గురించే మాట్లాడారు ఎక్కువ మటుకు. కానీ నేను ఇప్పుడు ఒక అక్షరం గురించే కాకుండా 2 డిఫరెంట్ అక్షరాలు వస్తున్నాయి ఇక్కడ. ఒకటి కాదండి, 2 డిఫరెంట్ అక్షరాలు వస్తున్నాయి. ఆ డిఫరెంట్ 2 అక్షరాలు ఏంటి, అది మనం ఎక్కడుంటాయి, ఎలా గుర్తించాలి, ప్లస్ అందులోనే ఆ ఉన్న జెన్యూన్ నోట్ని మనం గుర్తించే ఇంకా పద్ధతులు ఏమున్నాయి అవన్నీ కూడా డీటెయిల్గా నేను మీకు చెప్తాను. కాసంత డీటెయిల్గా ఈ వీడియోని మీరు ఒక్కొక్క పాయింట్ నోట్ చేసుకుంటే మీరే సేఫ్గా ఉంటారు. ఎందుకంటే మనమందరం కష్టపడుతుందే ఈ 500 నోట్స్ కోసం అంటారా, 200 నోట్స్ అంటారా, 1000 రూపాయలు అంటారా, ఇంకా లేదంటే బ్యాన్ అయిన 2000 నోట్స్ ఇంతకు ముందు, దీనికోసం మనం అందరం కష్టపడుతున్నాం. కానీ మన కష్టానికి ఫలితం ఒకవేళ రావాలి అంటే మీరు తీసుకుంటున్న నోటు జెన్యూనా లేదా తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బందుల్లో తర్వాత మీరే ఉంటారు. అండ్ ఒకవేళ బ్యాంక్ వెళ్తే ఎంక్వైరీ ఉంటుంది, మీ దగ్గరకు ఎక్కడి నుంచి వచ్చింది గుర్తు తెచ్చుకోండి, మీరేనా ఆ ఫేక్ నోట్ని చలామణి చేస్తున్నారని చెప్పి ఎంక్వైరీలు చాలా ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ జాగ్రత్త వహించే విషయాలు ఇవి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ నేను చూపిస్తాను. ఇది మీడియాలో ఆల్రెడీ మొత్తం ఇండియాలోనే కాదు చాలా మంది బయట దేశాల్లో కూడా దీని గురించి డిస్కషన్ ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎంహెచ్ఏ ఇష్యూస్ హై ఇంపార్టెన్స్ అలర్ట్ ఆన్ ఫేక్ 500 నోట్స్ దట్ లుక్ రియల్. చూడండి ఇక్కడ, దే లుక్ రియల్, దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ అ ఫేక్ అండ్ అ జెన్యూన్ నోట్ ఒకవేళ మీరు గమనించకపోతే, బట్ గమనిస్తే తెలుస్తుంది. నౌ దెర్ ఆర్ 5 ఈజీ వేస్ టు ఐడెంటిఫై దెమ్. అది ఏంటి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ అందరికి నేను చెప్తాను, ఇక్కడ 500 నోట్స్ ఏవైతే ఉన్నాయో ఒక సింపుల్ ఫ్లా ఉంది, అది స్పెల్లింగ్లో వచ్చిందనమాట. ఇదే అందరూ ప్రతి వీడియోలో చెప్తున్నారు, కానీ ఇది కాకుండా ఇంకా 4 డిఫరెంట్ విధానాలు ఉన్నాయి, అది కూడా మీరు చెక్ చేయాలి. నా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే RESERVE అంటే రిజర్వ్ అన్న పేరు మీకు అలా స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ లెటర్ E, దీని గురించే చాలా మంది ఎక్కువ మంది మాట్లాడుకున్నారు. సో ఇక్కడ మీరు చూస్తే ఎగ్జాక్ట్లీ ఈ లెటర్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేసి రిజర్వా లేదంటే రజర్వే అని చెప్పి పేరుతో, అది కూడా నేను మీకు శాంపుల్ చూపిస్తాను ఇక్కడ. అంటే రిజర్వా అంటే లాస్ట్లో కూడా ఈ వస్తుంది కదా, దాన్ని కూడా రీప్లేస్ చేసి బై మిస్టేక్, అంటే వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు కాదేమో మరి వాళ్ళందరూ అలాంటి కైండ్ ఆఫ్ ఫేక్ నోట్స్ తయారు చేస్తున్నారు, అక్కడ ఈకి బదులు ఏ పెట్టేస్తున్నారు బై మిస్టేక్. నా దీనివల్ల ఏం జరిగిందంటే ఇదంతా కూడా ఎంహెచ్ఏకి తెలిసింది. సో వీళ్ళు ఏం చేశారు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఒకటి DRI అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, దీని తర్వాత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఉంది, అండ్ NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇన్ఫ్యాక్ట్ NIAది చాలా పెద్ద మేజర్ ఆఫీస్ మన హైదరాబాద్లో కూడా హైటెక్ సిటీ ORR దగ్గరలో ఉంది. సో ఇక్కడ నుంచి కూడా వాళ్ళు మానిటర్ చేస్తున్నారు.
అండ్ ఇందులో సెబీని కూడా ఇన్వాల్వ్ చేశారు. బికాస్ ఇలాంటి ఫేక్ నోట్స్ మన సిస్టంలోకి వచ్చేసి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాయి అనుకోండి, మార్కెట్లో చాలా థ్రెట్ వచ్చేస్తుంది. సో దానివల్ల కూడా సెబీని ఇన్వాల్వ్ చేశారు. ఈ విషయంలో అవేర్నెస్ ప్రతి ఇన్వెస్టర్కి క్రియేట్ చేయండి. నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ పిక్చర్లో జాగ్రత్తగా చూడండి. రిజర్వే అంటే RESER రావాల్సింది, అక్కడ యూ లెటర్ వచ్చింది. ఇప్పటిదాకా మీరు ప్రతి వీడియోలో చూసి ఉంటారు ఏ గురించి మాట్లాడరు, కానీ మనం ఇక్కడ చూపిస్తున్నాము అపార్ట్ ఫ్రమ్ ఏ యూ లెటర్ కూడా కొన్ని ఫేక్ నోట్స్ లో వాడబడ్డాయి. సో ఇక్కడ క్లియర్ గా మీరు చూస్తే అక్కడ రెడ్ కలర్ మార్క్ ఉంది, అందులో యూ ఆల్ఫాబెట్ ఉంది, విచ్ మీన్స్ క్లియర్లీ ఇట్స్ అ ఫేక్ నోట్. నా నేను మీకు చూపిస్తాను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇది ఫేక్ నోట్ అంటారా, ఇది రియల్ నోట్ అంటారా. కనిపించడానికి ఇది రియలే, మీరు ఐడెంటిఫై చేయలేరు నిజంగా ఒకవేళ గమనించకపోతే. సో గమనించాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ నేను మీకు కొన్ని డీటెయిల్స్ చూపిస్తాను 1 by 1. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ది నోట్ అండ్ ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. సో ఫ్రంట్ సైడ్ ఎందుకు అంటున్నానంటే మన మహాత్మా గాంధీ గారు ఉన్నారు కాబట్టి, సో డెఫినెట్గా దిస్ ఈస్ ది ఫ్రంట్ సైడ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మన కింగ్ అశోక గారి ఎంబ్లమ్ ఉంటుంది ఇక్కడ మీకు 500 రూపీస్ వెనకాల. దీని గురించి కూడా ఒక పెద్ద ఫేక్ కైండ్ ఆఫ్ నోట్స్ వస్తున్నాయని చెప్పేసి దీని డీటెయిల్స్ ఉన్నాయి. 1 by 1 మీకు చెప్తాను. సో మీరు నేను చూపిస్తున్న ఈ నోట్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే మీకు ఇలా తెలుస్తుంది ఎక్కడ ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో 5 డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్ ఉన్నాయి ఒక ఫేక్ నోట్ని మీరు ఎలా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, ఇఫ్ యూఆర్ హ్యాండ్లింగ్ క్యాష్, మీరు ఒకవేళ క్యాష్ నోట్ని ఒకవేళ హ్యాండిల్ చేస్తున్నారంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్న పేరుని మాత్రం మీరు జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే RESERVE రాకుండా RASER అంటే లెటర్ ఏ అన్నది కానివ్వండి, లెటర్ యూ కానివ్వండి, ఎక్కడన్నా ఒక చోట్ల వచ్చిందంటే అది రాంగ్ లెటర్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇప్పుడు రెండో పాయింట్ చూద్దాం మనము, చెక్ ది సెక్యూరిటీ థ్రెడ్. సో చెక్ ది సెక్యూరిటీ థ్రెడ్ అంటే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ మీరు చూస్తే ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ లైన్స్ ఏదైతే కనిపిస్తున్నాయి కదా, ఇది ఎగ్జాక్ట్లీ మీకు 2 కలర్స్ లో కనిపిస్తుందండి. ఆ 2 కలర్స్ ఏంటంటే ఇట్ విల్ బి ఐదర్ యూ విల్ బి సీయింగ్ భారత్ అండ్ RBI, అండ్ రెండోది ఏంటంటే ఫ్రమ్ గ్రీన్ టు బ్లూ అవుతుంది అనమాట. ఈ నోట్ ని మనం ఎలాగైతే ఇలా టిల్ట్ చేస్తాము అంటే ఇలా టిల్ట్ చేస్తారనుకోండి, ఇలా టిల్ట్ చేస్తే మీకు 2 కలర్ కనిపిస్తాయి అనమాట ఇక్కడ. సో ఈ టిల్టెడ్ లో ఫార్మాట్ లో ఉంటేనే ఇది జెన్యూన్ నోట్ అనమాట. ఇది రెండోది. మూడోది, అబ్జర్వ్ ది వాటర్ మార్క్. మహాత్మా గాంధీ గారు మీకు ఇక్కడ కనిపిస్తున్నారు కదండి, మహాత్మా గాంధీ గారు మీకు ఒకవేళ ఇది లైట్ కి చూపిస్తే ఇందులో కూడా వాటర్ మార్క్ లో మీకు 500 రూపీస్ నోట్ తో సహా ఇక్కడ మీకు గాంధీ గారి ఇన్స్క్రిప్షన్ ఉంటుంది, అది వాటర్ మార్క్ అనమాట. ఇది మూడోది. అండ్ దీంతో పాటే ఫీల్ ద రేజ్డ్ ప్రింటింగ్ అనమాట. అంటే రేజ్డ్ ప్రింటింగ్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఎంబోజ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈవెన్ ఎవరైతే బ్లైండ్ పర్సన్స్ ఉంటారు కదండి, హూ ఆర్ నాట్ ఏబుల్ టు సీ ద నోట్, వాళ్ళు కూడా ఈజీగా గుర్తుపట్టేలాగా ఇక్కడ లైన్స్ ఉంటాయి అనమాట. చూడండి ఈ లైన్స్ ఉన్నాయి కదా, దే కెన్ ఈజీలీ ఐడెంటిఫై అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే 2 లైన్స్ పైన ఒక లైన్ మధ్యలో ఉంటుంది, మిగతా 2 లైన్స్ కింద ఉంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ 500 నోట్. సో ఆ కైండ్ ఆఫ్ రేజ్డ్ మార్క్స్ మీరు చూసుకోవాలి. దాని తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, యూజ్ ది RBI's మొబైల్ యాప్. మీకు RBI మొబైల్ యాప్ ఆర్ లేదంటే యూవీ లైట్ ఉంటుంది, అంటే అల్ట్రా వైలెట్ రేస్ ఉంటాయి కదా, ఆ లైట్ కూడా మీరు తెచ్చేసి ఆ నోట్ పైన మీరు ఒకసారి స్కాన్ చేస్తే మీకు తెలిసిపోతుంది అక్కడ మీకు జెన్యూన్ థ్రెడ్స్ ఉన్నాయా లేదా. అండ్ RBI మొబైల్ యాప్ ఇట్ ఈస్ నోన్ యాజ్ మనీ అనమాట, అంటే MANI. దాని ద్వారా కూడా ఆ యాప్ వాడేటప్పుడు మీ స్కానర్ ఓపెన్ అవుతుంది. ఆ స్కానర్ ద్వారా కూడా మీరు ఆ నోట్ ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు వెదర్ దిస్ ఇస్ అ ఫేక్ ఆర్ అ రియల్ నోట్. సో మెయిన్ గా చూసుకుంటే మీ అందరికీ కూడా ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్న టెక్స్ట్ ఏదైతే కనపడుతుంది కదా, ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్న టెక్స్ట్ లో RESERVE అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్న అక్షరాల్లో మాత్రం ఎక్కడ కూడా తేడా లేకుండా ఉండాలి. ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే ఎవరైతే చదువుకోని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్లో ఇరుక్కుంటారు. సో వాళ్ళందరూ కూడా నేను ఏం చెప్తానంటే, మీరు చూస్తున్నారు, మీకు వినబడుతుంది నేను చెప్పిందంట కదా, సో కాబట్టి మీరేం చేస్తారంటే ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారు లేదంటే బ్యాంక్ మేనేజర్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి కాస్తంత మీ దగ్గర ఉన్న నోట్స్ అన్ని కూడా తీసుకెళ్ళి ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎందుకైనా మంచిది, ఎందుకంటే ఇవన్నీ కూడా మన సిస్టంలోకి వచ్చాయనుకోండి మన సిస్టమ్ కొలాప్స్ అవ్వడానికి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. కానీ మన సిస్టమ్ చాలా స్ట్రాంగ్. మన MHA, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ సెబీ అందరూ కూడా చాలా మెజర్స్ తీసుకుంటున్నారు దట్ మనమందరం కూడా ఎంత అవేర్నెస్ పొందితే అంత జాగ్రత్తగా మనం ఉండొచ్చు. సో ఇలాంటి వాటిని మీరు అరికట్టాలి అంటే మీ తోడు, మీ సహాయం
ఖచ్చితంగా అవసరం ఉంటుంది ఇక్కడ. సో ఈ రోజే ఈ వీడియోని అందరికీ పంపించండి, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి నోట్స్ పైన కొంచెం డౌట్ వచ్చినా కానీ దయచేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తెలియజేయండి బ్యాంక్ ద్వారా. డెఫినెట్గా. అండ్ ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది కంప్లీట్గా ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో. అంటే మనం చెప్పాం లైక్ రియల్ నోట్ ఏంటి, ఫేక్ నోట్ ఏంటి, ఎలా ఐడెంటిఫై చేయాలని. నాకు తెలిసి ఇప్పుడు ఎవరి దగ్గర అయితే 500 నోట్స్ ఉన్నాయో నా దగ్గర ఉంది జెన్యూనా కాదా అని చెక్ చేసుకుంటూ ఉంటారు ఫర్ షూర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్ Welcome, Sirisha. ఇన్ఫర్మేషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.